ఈ వీడియోలో మనం వెక్టార్స్ని వాటి కరెస్పాండింగ్ కాంపోనెంట్స్గా ఎలా రిజాల్వ్ చేయాలి, అలాగే వెక్టార్స్ని ఎనలైటికల్ మెథడ్లో ఎలా యాడ్ చేయాలి, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ బై ఎనలైటికల్ మెథడ్, ఈ రెండు విషయాలు మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక వెక్టార్ని దాని కాన్స్టిట్యూయెంట్ కాంపోనెంట్స్ కింద ఎలా రిజాల్వ్ చేయొచ్చు అనే విషయం చూద్దాం. సో ఫస్ట్ థింగ్, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్ into its rectangular components. వాటి రెక్టాంగులర్ కాంపోనెంట్స్లోకి ఎలా రిజాల్వ్ చేయాలి అనేది మనం చూద్దాం. అసలు కాంపోనెంట్స్ ఏంటి, విషయం ఏంటి చూద్దాం. అసలు వెక్టార్ని ఎందుకు రిజాల్వ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ ఉంది, ఇలాగా ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ మీద మనం ఒక ఫోర్స్ని అప్లై చేస్తాం, 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తాం, బ్లాక్ మూవ్ అవుతుంది, బాగానే ఉంది. ఇలా అప్లై చేస్తుంటే మొత్తం 10 న్యూటన్స్ ఆ హారిజాంటల్ మోషన్కి హెల్ప్ చేస్తుంది. కానీ అదే 10 న్యూటన్స్ నేను ఒక డైరెక్షన్లో అప్లై చేస్తాను, అంటే 45 డిగ్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ 60 డిగ్రీస్ ఈ యాంగిల్తో మనం అప్లై చేస్తాం. అదే 10 న్యూటన్స్ నేను యాంగిల్తో అప్లై చేసినప్పుడు మొత్తం 10 న్యూటన్స్ ఈ బ్లాక్ మోషన్కి హెల్ప్ చేయట్లేదు కదా. ఓన్లీ if I apply a force like this, then what happens? Some part of the force is helping it to move forward. అదే 10 న్యూటన్స్ మొత్తం అప్లై చేసినాను అనుకోండి, మొత్తం అప్లై వెళ్తుంది, హారిజాంటల్గా అప్లై చేస్తాను. అలా కాకుండా ఒక యాంగిల్తో అప్లై చేశాను అనుకో, కొంచెం పార్ట్ మాత్రమే వెళ్తుంది. ఎంత పార్ట్ వెళ్తుంది అది మనకు తెలియాలంటే ఈ వెక్టార్ని ఈ డైరెక్షన్లో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో మనం రిజాల్వ్ చేయగలగాలి. సో మన దగ్గర ఒక వెక్టార్ ఉంటే ఆ వెక్టార్ని పర్టికులర్ డైరెక్షన్లో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనే విషయం తెలియాలంటే దాన్ని కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేసుకోగలగాలి, అంటే దాన్ని ముక్కలు చేయగలగాలి. ఒక వెక్టార్ని సింపుల్గా చెప్పాలంటే దాన్ని ముక్కలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక 2 డైమెన్షనల్ కేసు తీసుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఒక వెక్టార్ ఏదో ఆర్ బార్ అనే వెక్టార్ని నేను తీసుకుంటున్నాను, విచ్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఆర్ అనే మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఆర్ బార్ అనే వెక్టార్ని తీసుకున్నాను, విచ్ ఈజ్ మేకింగ్ థీటా యాంగిల్ విత్ ద ఎక్స్ యాక్సిస్. అలా అయినప్పుడు దీని రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటే ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈ వెక్టార్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఎలాంగ్ వై యాక్సిస్ ఈ వెక్టార్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనే విషయం మనకు తెలియడం అనమాట. అర్థం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి నేను ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేశాను. ఈ డిస్టెన్స్ మనకి ఈ మొత్తం ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నది ఎక్స్ అనుకుందాం, అలాగేనా. అలాగే ఇక్కడ వై యాక్సిస్, ఈ వై యాక్సిస్ కాంపోనెంట్ వై అనుకుందాం, దాన్ని ఇక్కడ కూడా రాసుకోవచ్చు కదా, వై అని రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నాం యూనిట్ వెక్టార్స్ పార్ట్ 2లో యూనిట్ వెక్టార్స్ గురించి మాట్లాడినప్పుడు, ఒకవేళ పార్ట్ 2 చూడకపోతే దాని డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది చూడాలి. పార్ట్ 2లో మనం డిస్కస్ చేసినాం యూనిట్ వెక్టార్ అంటే ఏంటి అని. పార్ట్ 1లో అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడాలి. ఐ క్యాప్ అనేది మనకి ఈ డైరెక్షన్లో అంటే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టారు, జే క్యాప్ అనేది వై యాక్సిస్లో ఉన్న యూనిట్ వెక్టారు అని చెప్పేసి. అంటే ఈ వెక్టార్ని ఎక్స్ అనే డిస్టెన్స్ ఉన్న ఈ వెక్టార్ని మనం ఎక్స్ ఐ క్యాప్ అని రాసుకోవచ్చు. అలాగే వై డిస్టెన్స్ ఉన్న ఈ డిస్టెన్స్ని మనం వై జే క్యాప్ అని రాస్తే వెంటనే అది ఏమైపోతుంది? వై జే క్యాప్ వెక్టార్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఎక్స్ ఐ క్యాప్ వెక్టార్ అయిపోతుంది. ఈ వైజే క్యాప్ వెక్టార్ని ఇక్కడికి మూవ్ చేసి ఇక్కడ కూడా మనం వైజే క్యాప్ అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ నేను సాలిడ్ లైన్ చేస్తున్నాను. సో వైజే క్యాప్ అనే వెక్టార్ని నేను ఇక్కడికి మూవ్ చేసేసాను. సో ఇటువైపు ఏమో ఎక్స్ఐ క్యాప్ ఉంది, ఇటువైపు ఏమో వైజే క్యాప్ ఉంది. పార్ట్ 2లో మనం గ్రాఫికల్ మెథడ్ నేర్చుకున్నాం, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. అక్కడ చూస్తే మనకి ఈ ఫస్ట్ వెక్టార్ ఎక్స్ఐ క్యాప్ అనుకుంటే ప్లస్ సెకండ్ వెక్టార్ వైజే క్యాప్ అనుకుంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే అంటే ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ నుంచి ఫైనల్ పాయింట్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్కి మనం ఒక యారో గీస్తే దాన్ని మనం రిజల్టెంట్ అని చెప్పేసాను, అంటే ఎడిషన్ ఆఫ్ దీస్ 2 వెక్టార్స్ అని చెప్పాను. అంటే ఈ ఆర్ బార్ వెక్టార్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఇమీడియట్గా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ అని రాసుకోవచ్చు. ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ అని రాసుకోవచ్చు. అంటే దిస్ ఆర్ బార్ ఈజ్ ద సమ్మేషన్ ఆఫ్ దిస్ వెక్టర్ అండ్ దిస్ వెక్టర్. అలాగే ఆర్ బార్ని మనం బ్రేక్అవుట్ చేస్తే ఆర్ బార్ని 2 ముక్కలు చేయగలిగితే ఎక్స్ఐ క్యాప్ వైజే క్యాప్ అని కూడా మనం ముక్కలు చేయొచ్చు. వీటిని రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటాం. సో ఆర్ అనే వెక్టారు ఈ డైరెక్షన్లో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే ఏం చెప్తాం?
ఎక్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ డైరెక్షన్లో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందంటే ఏం చెప్తాం, వై కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ ఎక్స్ వైలు ఏంటో ఇప్పుడు కనుక్కుందాం. అది చాలా సింపుల్. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా మనకి, ఈ ఆర్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టర్, అంటే మనం అప్లై చేసే 10 న్యూటన్స్ అని. ఆ 10 న్యూటన్స్ ఈ డైరెక్షన్లో ఎంత అని చెప్పేసి మనం చూడాలంటే ఇది ఎడ్జసెంట్, ఇదేమో హైపోటెన్యూస్, థీటా ఉంది. సో ఈచ్ యాంగిల్ వీ కెన్ అప్లై cos theta is equals to adjacent by hypotenuse x by r. So that implies x equals to ఎంత వచ్చింది, r cos theta. So what is the horizontal contribution of the vector అంటే ఏం చెప్తావు, r cos theta. మరి వాట్ ఈస్ ద వెర్టికల్ కాంపోనెంట్ అంటే ఇది ఆపోజిట్ సైడ్, కాబట్టి మనం ఏం తీసుకోవాలి, sin theta తీసుకోవాలి. sin theta is equals to y by r. సో వాట్ ఈస్ ద వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ వెక్టర్ అంటే ఏం చెప్తావు, y is equals to r sin theta. సో దీస్ టూ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఎ వెక్టర్. సో ఒక ఆర్ అనే వెక్టార్ థీటా యాంగిల్ చేస్తుంటే ఎక్స్ యాక్సిస్తో, హారిజంటల్ కాంపోనెంట్ ఈజ్ ఆర్ కాస్ థీటా, వెర్టికల్ కాంపోనెంట్ ఈజ్ ఆర్ సైన్ థీటా. ఇక్కడన్నా అనుకోవచ్చు, ఇక్కడన్నా అనుకోవచ్చు. వెర్టికల్ కాంపోనెంట్ ఈజ్ ఆర్ సైన్ థీటా. సో ఇప్పుడు ఇదే వెక్టార్ మనం కావాలంటే ఇలా కూడా రాసుకోవచ్చు, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ ఆర్ సైన్ థీటా జే క్యాప్. వీటిని మనం రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అని చెప్పేసి అంటాం. దీన్నే మనం రిజల్యూషన్ అంటాం. సో ఒక వెక్టార్ని 2 ముక్కలు చేసి 2 పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో దాని కాంట్రిబ్యూషన్స్ ఎంత అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా పాజిటివ్స్ రాసుకోవాలి. రైట్. సో ఇప్పుడు మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టర్ ఎలా, ఇప్పుడు ఎక్స్ వై తెలిసిందంటే ఇలా ఒక వెక్టర్ ఇచ్చామనుకోండి, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఐ క్యాప్ వై జే క్యాప్ అని ఇచ్చాం. మరి ఆర్ ఎంత అని తెలియాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే, లెట్ us do 1 square plus 2 square. 1 square plus 2 square అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ cos square theta plus sin square theta. What is cos square theta plus sin square theta? 1. సో మనకు r వాల్యూ ఎంత వచ్చింది, r is equals to root over x square plus y square వచ్చింది. అంటే ఒక వెక్టార్ని మీరు కాంపోనెంట్ మెథడ్లో ఎక్స్ప్రెస్ చేశారు, కాంపోనెంట్స్తో ఎక్స్ప్రెస్ చేశారు. కాంపోనెంట్స్తో ఎక్స్ప్రెస్ చేయడం ఏంటంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ అని ఎక్స్ప్రెస్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని క్యాలిక్యులేట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దిస్ ఆర్, magnitude of r bar. What is the formula? Root over x square plus y square. ఇది చాలా బాగా నోట్ చేసుకోవాలి. సో వన్స్ అగైన్ మనం ఏం నేర్చుకున్నాం అన్నీ ఒకసారి రాద్దాం, ఓకేనా? తెలిపేస్తాం. ఏం నేర్చుకున్నాం మనం, ఆర్ బార్ అనే వెక్టార్ ఉంటే దాని కాంపోనెంట్స్ వెక్టార్ కింద ఎలా రాయొచ్చు, ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ కింద రాయొచ్చు. అలా రాసినప్పుడు వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఆర్ ఈజ్ రూట్ ఓవర్ ఐ కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ జే కాంపోనెంట్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ, టీటా ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ ద ఎక్స్ యాక్సిస్ అంటే ఆర్ కాస్ టీటా, వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఆర్ సైన్ టీటా. ఈ 2 వాల్యూస్ కూడా మనకు తెలుసు. కానీ ఈ 2 వాల్యూసే హారిజాంటల్ అని చెప్పలేము, ఎందుకంటే టీటా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ బార్ అన్నాం అనుకో, ఇఫ్ దిస్ ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ద టీటా, అప్పుడు ఆర్ ఇటువైపు ఆర్ కాస్ టీటా అంటాం, ఇటువైపు ఆర్ సైన్ టీటా. అది పైన ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ యాంగిల్స్ మారిపోతాయి. సో అది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా రాయాలని మాట్లాడదాం. ఫస్ట్ ఇవి అర్థం చేసుకోవాలి. ఒకవేళ టీటా ఇక్కడ ఇవ్వకుండా వేరే చోట ఇస్తే ఏం చేయాలి, వేరే దగ్గర ఆర్ బార్ వేరే క్వాడ్రెంట్లో ఇస్తే ఏం చేయాలి, అవన్నీ చూద్దాం, ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ అనే వెక్టార్ ఉంది, డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకుందాం. బి బార్ అనే వెక్టార్ ఉంది, సి బార్ అనే వెక్టార్ ఉంది, డి బార్ అనే వెక్టార్. ఇప్పుడు వాటిని రిజాల్వ్ చేయాలి, రిజాల్వ్ చేసి వెక్టార్ ఫార్మ్స్ రాయాలి, ఓకేనా? యాంగిల్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ టీటా, మనకు తెలిసిన యాంగిల్ తీసుకుందాం. బికి ఈ యాంగిల్ తీసుకుందాం టీటా, సికి యాంగిల్ టీటా అని తీసుకుందాం, ఇదేదో డీకి యాంగిల్ టీటా అని తీసుకుందాం, ఓకేనా? డి బార్ యాంగిల్ ఏమో టీటా అని తీసుకుందాం. ఇప్పుడు వాటిని మంచి వెక్టార్ ఫామ్లో రిజాల్వ్ చేసి ఇలా వెక్టార్ ఫామ్లో రాయాలన్నమాట. రిజాల్వ్ చేసి ఏని రిజాల్వ్ చేయాలి ఎక్స్వై యాక్సిస్కి, అలాగే బీని రిజాల్వ్ చేయాలి, రిజాల్వ్ చేసి రాయాలి. ఎలా రాయాలని చూద్దాం. అన్నింటినీ ఎలా రిజాల్వ్ చేయాలి తెలిస్తే ఏ వెక్టార్నైనా మనం ఈజీగా రిజాల్వ్ చేయొచ్చు. రైట్. సో ఇక్కడ రాద్దాం.
ఓకే, అవన్నీ రాసే ముందు ఒకసారి మళ్ళా ఆర్ విషయం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆరిజిన్ అనుకుందాం. ఆరిజిన్ నుంచి ఆర్ బార్ ఉంది, ఇది ఎక్స్ యాక్సిస్, ఇక్కడ థీటా యాంగిల్ చేస్తాం. అప్పుడు దాన్ని మనం ఎలా రిజాల్వ్ చేస్తాం చూడండి, జాగ్రత్త చూడాలి. దిస్ వెక్టార్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ రైట్, సో యూ హ్యావ్ ఎ రైట్వర్డ్ కాంపోనెంట్. దిస్ వెక్టార్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ రైట్ అండ్ గోయింగ్ అప్వర్డ్స్, సో యూ హ్యావ్ ఎ అప్వర్డ్ కాంపోనెంట్. అలా గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దిస్ వెక్టార్ ఈజ్ గోయింగ్ రైట్ సైడ్, సో యూ హ్యావ్ ఎ రైట్వర్డ్ కాంపోనెంట్. దిస్ వెక్టార్ ఈజ్ గోయింగ్ అప్వర్డ్, సో యూ హ్యావ్ ఎ అప్వర్డ్ కాంపోనెంట్. నెక్స్ట్, సో ఎప్పుడైతే కాంపోనెంట్స్కి రిజల్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వెక్టర్ ఆర్ బార్ ఇలా ఉంది, దిస్ ఈజ్ ఆర్ బార్ వెక్టర్, దిస్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద ఎక్స్ యాక్సిస్, ఫర్ ఎగ్జాంపుల్ విత్ హారిజాంటల్ ఇట్ ఈస్ మేకింగ్ థీటా యాంగిల్. ఇప్పుడు దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి? దిస్ ఈజ్ గోయింగ్ లెఫ్ట్ వర్డ్, సో యూ హ్యావ్ ఎ లెఫ్ట్ వర్డ్ కాంపోనెంట్. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ అప్, సో యూ హ్యావ్ ఎ అప్వర్డ్ కాంపోనెంట్. జాగ్రత్త చూడాలి, దానికి దీనికి డిఫరెన్స్ చూసుకోవాలి. ఇంకోటి గీస్తే మీకు అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆరిజిన్, ఇది ఆర్ బార్, దిస్ ఈజ్ ఎ థీటా యాంగిల్. ఇప్పుడు దిస్ వెక్టార్ ఈజ్ గోయింగ్ డౌన్, సో యూ హ్యావ్ ఎ డౌన్వర్డ్ కాంపోనెంట్. దిస్ వెక్టార్ ఈజ్ గోయింగ్ రైట్, సో యూ హ్యావ్ ఎ రైట్వర్డ్ కాంపోనెంట్. చూసారా రిజాల్వ్ చేయడం ఎలా జాగ్రత్తగా చేసుకోవాలో. దిస్ వెక్టార్ ఈజ్ గోయింగ్ రైట్, సో యూ హ్యావ్ ఎ రైట్వర్డ్ కాంపోనెంట్. అండ్ దిస్ వెక్టార్ ఈజ్ గోయింగ్ డౌన్, సో యూ హ్యావ్ డౌన్వర్డ్ కాంపోనెంట్. అలా కాకుండా ఇలా ఉందనుకోండి ఆర్ బార్, దిస్ వెక్టార్ ఈజ్ గోయింగ్ లెఫ్ట్, సో యూ హ్యావ్ ఎ లెఫ్ట్వర్డ్ కాంపోనెంట్. దిస్ వెక్టార్ ఈజ్ గోయింగ్ డౌన్, సో యూ హ్యావ్ ఎ డౌన్వర్డ్ కాంపోనెంట్. సో జాగ్రత్తగా రిజాల్వ్ చేసుకోవాలి. ఎప్పుడైనా వెక్టార్ని రిజాల్వ్ చేసేటప్పుడు అది ఎటు వెళ్తుందో చూసుకుని రెండు పెర్పెండిక్యులర్ డైరెక్షన్స్ చూసుకుని రిజాల్వ్ చేసుకోవాలి. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో ఎలా రిజాల్వ్ చేయాలో అర్థమైంది. ఇప్పుడు వెక్టార్ ఎలా రాయాలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్ ఎలా రాయాలో చూద్దాం. ఈ కేసులో ఎలా రాస్తాం? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ టీటా ఐ క్యాప్ ప్లస్ ఆర్ సైన్ టీటా జే క్యాప్ అని రాస్తాం. బాగానే ఉంది. ఒకవేళ అదే ఆర్ బార్ని టీటా ఇక్కడ ఇచ్చాం, టీటా యాంగిల్ పైన వై యాక్సిస్తో ఇచ్చాం, అప్పుడు ఎలా రాయాలి? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ రాస్తున్నాను, తర్వాత చూడండి, సైన్ టీటా ఐ క్యాప్ ప్లస్ ఆర్ కాస్ టీటా జే క్యాప్. వాట్ డస్ ఇట్ మీన్? అంటే ఇప్పుడు ఈ కాంపోనెంట్ కాస్ అయింది, ఈ కాంపోనెంట్ సైన్ అయింది. ఎప్పుడు హారిజాంటల్ అంతా కాస్ టీటా ఉంటుందని ఏం లేదు. ఇక్కడ టీటా ఇచ్చినప్పుడు ఇది కాస్ టీటా అయింది, అదే ఇక్కడ టీటా ఇచ్చినప్పుడు ఇది కాస్ టీటా అయింది. అంటే అర్థం ఏంటి? ఏది కాస్ టీటా అవుతుంది? ద కాంపోనెంట్ టచింగ్ టీటా ఈజ్ కాస్ టీటా, కాంపోనెంట్ నాట్ టచింగ్ టీటా ఈజ్ సైన్ టీటా. సో దిస్ కాంపోనెంట్ టచింగ్ టీటా, సో కాస్ టీటా. దిస్ కాంపోనెంట్ ఈజ్ నాట్ టచింగ్ టీటా, దట్ ఈజ్ బై సైన్ టీటా. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేసిన తర్వాత ఏ కాంపోనెంట్ అయితే టీటాని టచ్ అవుతుందో అది కాస్ టీటా అవుతుంది, ఏ కాంపోనెంట్ అయితే టీటాని టచ్ అవ్వదో అది సైన్ టీటా అవుతుంది. ఈ ట్రిక్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం అన్నిటికీ కూడా మనం వెక్టార్ ఫార్మ్స్ ఈజీగా రాసేయచ్చు ఈ రెండు ట్రిక్స్ వల్ల. చూద్దాం ఎలా రాయాలో. ఓకే, పాజ్ చేసి రాసుకోవాలి. రైట్, ఇప్పుడు ఈ ట్రిక్స్ యూజ్ చేసి వాటికి వెక్టార్స్ ఎలా రాయాలో చూద్దాం. ఏ బార్ ఉంది, ఏ బార్ ఇప్పుడు దాకా రాసిందే ఆర్ బార్ రాసినట్టే కాబట్టి ఈజీగా వెంటనే రాసేస్తున్నాను. చూడండి, ఏ బార్ ఇటువైపు ఒక కాంపోనెంట్ ఉంటుంది, ఇటువైపు ఒక కాంపోనెంట్, ఇటువైపు కాంపోనెంట్ అంటే ఏ కాస్ టీటా ఐ క్యాప్ ప్లస్ ఏ సైన్ టీటా జే క్యాప్. ఇప్పుడు దాకా ఆర్ బార్ రాసినట్టే ఉంది, కానీ బీ బార్ జాగ్రత్తగా చూడాలి. బీ బార్ చూడాలి, ఇది బీ బార్. బీ బార్ యాంగిల్ ఎక్కడ ఉంది? టీటా ఇక్కడ ఉంది. ఇక్కడ టీటా ఉంది అంటే ఇది బీ కాస్ టీటా. ఇది చూడండి, కాంపోనెంట్స్ ఎలా రిజాల్వ్ చేసాం. పైకి ఒకటి రిజాల్వ్ చేసాం ఎందుకంటే పైకి వెళ్తుంది కాబట్టి బీ బారు, అలాగే లెఫ్ట్కి ఒకటి రిజాల్వ్ చేసాం ఎందుకంటే లెఫ్ట్కి ఉంది వెక్టార్ కాబట్టి. దిస్ కాంపోనెంట్ ఈజ్ నాట్ టచింగ్ టీటా, సో దిస్ విల్ బికమ్ బీ సైన్ టీటా. దిస్ కాంపోనెంట్ ఈజ్ టచింగ్ టీటా, సో దట్ ఈస్ బీ కాస్ టీటా. దిస్ కాంపోనెంట్ ఈజ్ నాట్ టచింగ్ టీటా, అది బీ సైన్ టీటా. సో ఇప్పుడు మనం దీన్ని రాయాలంటే బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎక్స్ యాక్సిస్ వైపు, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు లేదు. ఇప్పుడు ఏ కాస్ టీటా ఉందనుకోండి, ఏ కాస్ టీటా ఈజ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. దీనికి కాంపోనెంట్స్ ఎలా వస్తాయి? ఇక్కడ ఏ కాస్ టీటా వస్తుంది, ఇక్కడ ఏ సైన్ టీటా వస్తుంది. రైట్, సో దట్ ఏ కాస్ టీటా ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఐ క్యాప్ అని రాసి అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఎలా ఉంది? ఆపోజిట్ టు ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది. నెగిటివ్ ఆపోజిట్ వెక్టార్స్ని ఐ క్యాప్, ఈ డైరెక్షన్ ఐ క్యాప్ అయితే ఈ డైరెక్షన్ ఏమవుతుంది? మైనస్ ఐ క్యాప్. సో మైనస్ లేకపోతే వెళ్దాం
బి సైన్ టీటా మైనస్ ఐ క్యాప్. మైనస్ ఐ క్యాప్ ఎందుకు? ఆపోజిట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది పైకే ఉంది పాజిటివ్ ప్లస్ జే క్యాప్. పాజిటివ్ జే యాక్సిస్లోనే పాజిటివ్ వై యాక్సిస్లోనే ఉంది కాబట్టి బి కాస్ టీటా జే క్యాప్. సో ఇప్పుడు ఏం రాయొచ్చు చూడండి, బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి సైన్ టీటా ఐ క్యాప్ ప్లస్ బి కాస్ టీటా జే క్యాప్. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, బి సైన్ టీటా ఐ క్యాప్ ప్లస్ బి కాస్ టీటా జే క్యాప్ రాసుకోండి. సిడి కూడా రాద్దాం. సిడి కూడా రాసేద్దాం. సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు సిని రిజాల్వ్ చేసుకోవాలి. సిని రిజాల్వ్ చేయాలంటే సి కిందకు వస్తుంది కాబట్టి కిందకు ఒక కాంపోనెంట్, అలాగే లెఫ్ట్కి వస్తుంది సో లెఫ్ట్కి ఒక కాంపోనెంట్. కిందకు వస్తుంది కదా, సో దిస్ ఈజ్ సి కాస్ టీటానా సైన్ టీటానా? కాస్ టీటా, ఎందుకంటే దిస్ కాంపోనెంట్ ఈజ్ టచింగ్ టీటా. అది ఈ కాంపోనెంట్ ఉంటే సి సైన్ టీటా. సో సి బార్ని ఎలా రాయొచ్చు, ఇటువైపు ఉంది కాబట్టి మైనస్ సి సైన్ టీటా ఐ క్యాప్, కిందకు ఉంది కాబట్టి మైనస్ సి కాస్ టీటా జే క్యాప్. కిందకు ఉన్నది మైనస్ జే క్యాప్ కదా, పైకి ఉంటే ప్లస్ జే క్యాప్, కిందకుంటే మైనస్ జే క్యాప్. మరి అలాగే డి బార్ రాయాలి, త్వరగా రాసేద్దాం. డి బార్ రాయాలంటే చూడండి, పాజ్ చేసి మీరు రాయండి, పాజ్ చేసి మీరు రాయాలి, చెక్ చేసుకోవాలి తర్వాత నేను రాసిందా. రైట్, ఇటువైపు ఒక కాంపోనెంట్, ఇటువైపు ఒక కాంపోనెంట్, ఎందుకంటే కిందకు ఉంది కాబట్టి కిందకు ఒక కాంపోనెంట్, అలాగే రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్కి ఒక కాంపోనెంట్. కిందకు ఉంది అంటే ఇదేం రాసుకోవచ్చు, డి సైన్ టీటా రాసుకోవచ్చు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ టచింగ్ టీటా. దీన్ని ఏం రాసుకోవచ్చు, డి కాస్ టీటా అని రాసుకోవచ్చు. సో వెక్టర్ చూడండి, టగడగా రాసేద్దాం. డి కాస్ టీటా ఐ క్యాప్ ప్లస్ కాదు కిందకు ఉంది కదా, సో మైనస్ డి సైన్ టీటా జీ క్యాప్. ఇప్పుడు మీరు ఏ డైరెక్షన్లో ఉన్న వెక్టార్ అయినా ఈజీగా రిజాల్వ్ చేయగలుగుతారు, టీటా ఎక్కడిచ్చినా రిజాల్వ్ చేయగలుగుతారు. ఒక 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం, దాని ప్రకారం ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఈ పెన్ ఒకటి రాయట్లేదు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం స్టార్టింగ్లో తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక మాస్ ఉంది ఎం అనే బ్లాక్. ఓకే, ఈ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై అవుతుంది, ఎఫ్ అనే ఫోర్స్ అప్లై అవుతుంది. హారిజాంటల్తో ఈ ఫోర్స్ ఎంత యాంగిల్ చేస్తుంది, 60 degrees చేస్తుంది. 60 degrees చేస్తుంటే దీని మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది, దిస్ ఫోర్స్ ఎఫ్ అనేది మనం అప్లై చేస్తే మొత్తం ఎఫ్ బ్లాక్ మీద హారిజాంటల్గా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందా? హారిజాంటల్గా తీసుకెళ్ళడానికి మొత్తం ఎఫ్ లేదు కదా, నువ్వు వంకరగా అప్లై చేస్తున్నావు. అదే హారిజాంటల్గా మొత్తం అప్లై చేస్తే మొత్తం ఎఫ్ వస్తుంది. కానీ నువ్వు ఇలా ఒక యాంగిల్తో అప్లై చేసేటప్పుడు కాస్త మాత్రమే వెళ్తుంది. దీన్ని 2 కాంపోనెంట్స్ కింద మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేసుకోవచ్చు. ఈ కాంపోనెంట్ ఏం చేయొచ్చు మనం, ఎఫ్ కాస్ 60 అని రాసుకోవచ్చు, ఎందుకంటే దిస్ కాంపోనెంట్ ఈజ్ టచింగ్ టీటా. దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎఫ్ సైన్ టీటా అని రాసుకోవచ్చు. అర్థమైందా? సో వాట్ ఈస్ ద ఫోర్స్ విచ్ ఈజ్ మూవింగ్ దిస్ బాడీ, దిస్ బ్లాక్ ఎం అంటే ఏం చెప్తావు, ఇట్స్ నాట్ ఎఫ్, ఇట్ ఈస్ ఎఫ్ కాస్ 60, అంటే ఇట్ ఈస్ జస్ట్ f/2. Half of the force is utilizing to move the body horizontally. హారిజాంటల్గా మూవ్ చేయడానికి ఓన్లీ f/2 మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది, మొత్తం ఫోర్స్ కాంట్రిబ్యూట్ చేయట్లేదు అని అర్థం. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఇది చేరిపేస్తున్నాను, రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకుందాం. ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకుని దాని మీద ఒక బ్లాక్ పెట్టామనుకోండి, మాస్ ఎం అనే బ్లాక్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ ఎం అనేది ఇక్కడ గాల్లో ఉంచాం, గాల్లో ఉంచి వదిలేసాను. వదిలేస్తే ఎంత వెయిట్ దీని మీద యాక్ట్ చేసి దాని కిందకి తీసుకొస్తుంది, ఎంజీ వెయిట్ మొత్తం, అంటే దాని వెయిట్ ఎంత, వెయిట్ ఆఫ్ బాడీ ఎంత, ఎంజీ, దాని వెయిట్ మొత్తం కూడా కిందకి యాక్ట్ చేస్తుంది. ఆ మొత్తం ఎంజీ దాన్ని కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. కానీ ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద పెడితే మొత్తం ఎంజీ యాక్ట్ చేస్తుందా, యాక్ట్ చేయదు కదా. ఇంక్లైన్డ్ ప్లేన్ మీద పెట్టినప్పుడు కొద్ది ఎంజీనే యాక్ట్ చేస్తుంది. ఆ కొద్ది ఎంజీ ఎంత ఫోర్స్ దీన్ని కిందకి లాగుతుంది అంటే, కిందకి లాగే ఫోర్స్ ఎలా ఉంటుంది, ఈ డైరెక్షన్ ఉంటుంది. కానీ ఎంజీ ఎలా యాక్ట్ చేస్తుంది, ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. చాలా జాగ్రత్త చూడాలి. సో టోటల్ ఎంజీ హియర్, టోటల్ ఎంజీ ఈజ్ పుషింగ్ దిస్ డౌన్, బట్ హియర్ టోటల్ ఎంజీ ఈజ్ నాట్ పుషింగ్ ఇట్ డౌన్, సమ్ పార్ట్ ఈజ్ పుషింగ్ ఇట్ డౌన్. సో ఈ డైరెక్షన్లో ఎంతో కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఎక్స్ యాక్సిస్ అనుకుంటున్నాం. నీకు ఎటు కావాలో దాన్ని ఎక్స్ యాక్సిస్ అనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత దీన్ని వై యాక్సిస్ అనుకోండి, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఉంటాయి కదా. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకోండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పర్పెండిక్యులర్గా తీసుకున్నాం. సో నౌ దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. చాలా జాగ్రత్త చూడాలి.
ఇప్పుడు ఇటువైపు మనం ఈ వెక్టార్ని రిజాల్వ్ చేయాలి అంటే ఈ వెక్టార్ కిందకు ఉంది కదా, ఇటువైపు ఒక కాంపోనెంట్ ఉంటుంది, ఇది కిందకు ఉంది కాబట్టి కిందకు ఒక కాంపోనెంట్ ఉంటుంది. సో 2 కాంపోనెంట్స్ వస్తాయి, ఇది y యాక్సిస్. ఓకేనా? సో ఈ x కాంపోనెంట్ ఏమో ఇటువైపు ఉంటుంది, y కాంపోనెంట్ ఏమో ఇటువైపు ఉంటుంది. సో రిజాల్వ్ ఎలా చేయాలని జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఒక యాంగిల్ కావాలి మనకి, ఆ యాంగిల్ ఇది ఇక్కడ ఇచ్చాడు కదా టీటా, ఆ టీటాని జాగ్రత్తగా అక్కడ మైనస్ చేయాలి. సో ఈ 2 ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఫిజిక్స్ చేసినప్పుడల్లా కూడా, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ చేసినప్పుడల్లా కూడా ఈ యాంగిల్ని ప్లేస్ చేస్తాం అక్కడ, కాబట్టి ఎలా వచ్చిందో జాగ్రత్త చూసుకోవాలి. ఇది హారిజాంటల్ లైన్, ఇది ఇంక్లైన్ లైన్. దిస్ ఈజ్ హారిజాంటల్ లైన్, దిస్ ఈజ్ ఇంక్లైన్ లైన్. ఈ హారిజాంటల్ లైన్కి ఎవరు పర్పెండిక్యులర్గా ఉంది? ఈ హారిజాంటల్ లైన్కి ఎంజీ పర్పెండిక్యులర్గా ఉంది. ఈ లైన్ హారిజాంటల్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఇంక్లైన్ ప్లేన్కి ఎవరు పర్పెండిక్యులర్గా ఉన్నారు? y యాక్సిస్ పర్పెండిక్యులర్. సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్ థీటా ఉంది. హారిజాంటల్ లైన్కి పర్పెండిక్యులర్గా ఎవరున్నారు? ఎంజీ లైన్ ఉంది. ఇంక్లైన్ లైన్కి పర్పెండిక్యులర్గా ఎవరున్నారు? y యాక్సిస్ ఉన్నారు. సో ఈ రెండింటి మధ్య థీటా యాంగిల్ అయినప్పుడు ఈ రెండింటి మధ్య కూడా థీటా యాంగిల్ అయ్యి మళ్ళీ జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే చాలాసార్లు అప్లై చేస్తారు కాబట్టి ఇక గుర్తుండిపోవాలి. ఈ రెండింటి మధ్యలో థీటా ఉంది, ఇది y యాక్సిస్. y యాక్సిస్ ఎలా ఉంది? ఇంక్లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. అలాగే ఎంజీ ఎలా ఉంది? హారిజాంటల్కి పర్పెండిక్యులర్గా, ఇదిగో హారిజాంటల్కి పర్పెండిక్యులర్. y యాక్సిస్ ఏమో ఇంక్లైన్కి పర్పెండిక్యులర్. ఈ రెండిట్లకి మధ్యలో యాంగిల్ థీటా అయినప్పుడు, హారిజాంటల్కి ఇంక్లైన్కి యాంగిల్ మధ్యలో థీటా అయినప్పుడు వీటికి పర్పెండిక్యులర్స్ ఎవరు? y యాక్సిస్ అండ్ ఎంజీ. వాటికి కూడా యాంగిల్ ఎంత అవుతుంది? థీటా అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. చాలా విధాలుగా చేయొచ్చు, బట్ ఈ విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. సో ఈ విధంగా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏమైనా 2 లైన్స్ ఉన్నాయి, వాటి మధ్యలో థీటా యాంగిల్ ఉన్నప్పుడు వాటి పర్పెండిక్యులర్స్ మధ్యలో కూడా అంతే యాంగిల్ ఉంటుంది. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు థీటా వచ్చేసింది, రైట్? ఇది ఎంజీ యాక్ట్ చేస్తుంది. x యాక్సిస్ ఎటు ఉంది? ఇటువైపు ఉంది. సో ఇది థీటా ఉంది కాబట్టి ఇటువైపు యాక్ట్ చేసే కాంపోనెంట్కి కాస్ థీటా వస్తుంది. సో ఇక్కడ ఫోర్స్ ఎవరు? ఎంజీ కాస్ థీటా ఈజ్ యాక్టింగ్ ఇన్ ద డైరెక్షన్. మరి ఇన్ ద x యాక్సిస్ డైరెక్షన్ హౌ మచ్ ఈజ్ యాక్టింగ్? ఎంజీ సైన్ థీటా. సో హూ ఈజ్ బ్రింగింగ్ దట్ బ్లాక్ డౌన్ అంటే ఏం చెప్తావు? ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఎంత? ఎంజీ సైన్ థీటా. సో టోటల్ ఎంజీ ఈజ్ నాట్ బ్రింగింగ్ ఇట్ డౌన్. హూ ఈజ్ బ్రింగింగ్ ఇట్ డౌన్? ఓన్లీ ఎంజీ సైన్ థీటా. మరి ఈ కాంపోనెంట్ ఎంత? ఎంజీ కాస్ థీటా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైనా ఒక బ్లాక్ ఉంది అంటే ఇమీడియట్గా ఇదిగో చూడండి, మళ్ళీ ఇంకోసారి చూడండి, ఇక్కడ ఈజీగా థీటా కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ ఎం ఈ డైరెక్షన్లో ఎంజీ యాక్ట్ చేస్తుంది, కిందకి వెర్టికల్లీ డౌన్ ఎంజీ యాక్ట్ చేస్తుంది. ఎలాంగ్ ఇంక్లినేషన్ ఎంత యాక్ట్ చేస్తుంది? ఎంజీ సైన్ థీటా. పర్పెండిక్యులర్ టు ది ఇంక్లినేషన్ ఎంత యాక్ట్ చేస్తుంది? ఎంజీ కాస్ థీటా. జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్లాక్ టు కమ్ డౌన్ అంటే ఏం చెప్తావు? ఎంజీ సైన్ థీటా. నువ్వు ఇలా పెట్టేసావు అనుకో, ఇంక్లినేషన్ ఏమైపోయింది? పర్పెండిక్యులర్ 90 degrees అయిపోయింది. సో సైన్ 90 ఎంత? 1. అందుకే మొత్తం ఎంజీ యాక్ట్ చేస్తుంది కిందకి. అర్థమైందా? సో అది ఇంక్లినేషన్ మీద ఎలా రిజాల్వ్ చేయాలి వెక్టార్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, రైట్? ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెండులం ఉంది. పెండులం సస్పెండ్ చేస్తే దీని మీద ఒక హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేసి, అంటే ఈ విధంగా లాగాను అనమాట. ఈ పెండులంని ఇలా లాగాను. అప్పుడు ఏమవుతుంది? ఇది ఇలా ట్రావెల్ చేసి ఇదేదో పొజిషన్కి వచ్చింది. యాంగిల్ అంతా థీటా యాంగిల్ చేస్తుంది. నేను ఏం చేస్తున్నాను? ఒక ఫోర్స్ ఎఫ్ని బట్టి అక్కడ ఆపా. ఓకేనా? లేకపోతే వదిలేస్తే ఏమవుతుంది? కిందకు వచ్చేస్తుంది. అందుకని నేను అక్కడ ఎఫ్ అనే ఫోర్స్, ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేయాలిగా, ఒక ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తూ అక్కడ ఆపుతున్నాను. ఈ విధంగా ఒక ఎఫ్ అనే ఫోర్స్ని అప్లై చేసి సో దట్ ఈస్ ద ఫోర్స్ ఐఎమ్ అప్లయింగ్. అండ్ ద పెండులం ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద వెర్టికల్తో థీటా యాంగిల్ చేస్తుంది. ఇంకేం ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం జాగ్రత్తగా. కిందకి దీన్ని వెయిట్ యాక్ట్ చేస్తుంది కదా, ఎంజీ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్, కిందకి యాక్ట్ చేస్తుంది. ఇంకేం ఫోర్స్ ఉంది? ఈ థ్రెడ్లో ఏదైతే పెండులం యొక్క థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్లో ఏముంటుంది? టెన్షన్ ఉంటుంది. థ్రెడ్లో ఏం డెవలప్ అయింది? టెన్షన్ డెవలప్ అయింది. సో మనకి ఇక్కడ 3 ఫోర్సెస్ ఉన్నాయి. నువ్వు అప్లై చేసే ఫోర్స్ ఒకటి, వెయిట్ ఆఫ్ ది పెండులం ఒకటి, టెన్షన్ ఇన్ ద థ్రెడ్ ఒకటి. సో 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఇలా 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పచ్చు? ఇప్పుడు ఈ బాడీ ఎక్కడ ఉంది? రెస్ట్లో ఉంది అంటే అన్ని ఫోర్సెస్ క్యాన్సిల్ అయిపోవాలి. నెట్ ఫోర్స్ ఉండకూడదు. నెట్ ఫోర్స్ ఏమైపోవాలి? 0 అయిపోవాలి. నెట్ ఫోర్స్ 0 అయిపోవాలి అంటే ఇఫ్ యూ యాడ్ ఆల్ దీస్ వెక్టార్స్, ద సమ్ ఆఫ్ ఆల్ దోస్ వెక్టార్స్ విల్ బి ఈక్వల్ టు 0. అందుకే నెట్ ఫోర్స్ 0 అయింది. నెట్ ఫోర్స్ 0 అయితేనే ఇది రెస్ట్లో ఉంది. సో ఇది రెస్ట్లో ఉంది కాబట్టి అన్ని ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతున్నాయి అని చెప్పచ్చు.
ఇప్పుడు దీనికి ఇక్కడ నేను x యాక్సిస్ y యాక్సిస్ కన్సిడర్ చేసుకుంటే మంచిది. ఎలా కన్సిడర్ చేసుకుంటాం? ఇది y యాక్సిస్, ఇదేమో x యాక్సిస్. ఈజీ కదా, ఇది y యాక్సిస్, అదేమో x యాక్సిస్. ఇప్పుడు చూడండి, ఇవి రెండు ప్యారలల్ లైన్స్, ఈ లైన్ ప్యారలల్ లైన్. దిస్ ఈజ్ వన్ స్లాంట్ లైన్. ఇట్ ఈస్ మేకింగ్ theta యాంగిల్ హియర్. సో హియర్ ఆల్సో ఇట్ మేక్స్ theta యాంగిల్. రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా, ఇలా రెండు ప్యారలల్ లైన్స్ ఉంటే ఇది θ అయితే ఇది కూడా θనే అవుతుంది. సో ఇది θ ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఇఫ్ ద వెక్టర్ ఈజ్ అలాంగ్ x యాక్సిస్ ఆర్ y యాక్సిస్ యూ డోంట్ నీడ్ టు రిజాల్వ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది r బార్ అంటున్నాము. r బార్ ఏదో యాంగిల్ చేస్తుంది కాబట్టి రిజాల్వ్ చేస్తున్నాం. అలా కాకుండా ఈ x యాక్సిస్ వైపే r బార్ ఉందనుకో, ఇంకేం రిజాల్వ్ చేస్తాం? along x axis total vector is there, so along y axis no vector, 0. So along x axis total contribution r, along y axis contribution is 0. సో దాన్ని ఏం రిజాల్వ్ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ వైని రిజాల్వ్ చేయక్కర్లేదు, ఇక్కడ ఎఫ్ని రిజాల్వ్ చేయక్కర్లేదు, అలాగే ఎంజీని రిజాల్వ్ చేయక్కర్లేదు. ఎవరిని రిజాల్వ్ చేయాలి? టెన్షన్, బికాస్ టెన్షన్ ఈజ్ నాట్ ఐదర్ ఆన్ వై యాక్సిస్ ఆర్ ఎక్స్ యాక్సిస్. ఏ వెక్టార్స్ అయితే ఎక్స్ వై యాక్సిస్ల మీద ఉండవో వాటిని మాత్రం రిజాల్వ్ చేయాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో ఇటువైపు ఒక కాంపోనెంట్, ఇటువైపు ఒక కాంపోనెంట్. ఎందుకు? దిస్ వెక్టార్ ఈస్ గోయింగ్ అప్, సో అప్వర్డ్ కాంపోనెంట్ ఉంటుంది. దిస్ వెక్టార్ ఈస్ గోయింగ్ లెఫ్ట్, సో లెఫ్ట్వర్డ్ కాంపోనెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఒక ట్రిక్ అయిపోయింది. రెండో ట్రిక్ ఏంటి? ద కాంపోనెంట్ టచింగ్ θ ఈజ్ కాస్ θ, కాంపోనెంట్ నాట్ టచింగ్ θ ఈజ్ సైన్ θ. ఇప్పుడు ఈ బాడీ ఎక్కడికి వెళ్ళట్లేదంటే ఇటువైపు t sin θతో లాగుతుంది, ఇటువైపు ఎఫ్తో లాగుతుంది. ఆ రెండు ఈక్వల్ అయితే అది ఎటు పోదు. అలాగే పైకి థ్రెడ్ t cos θతో లాగుతుంది. యాక్చువల్గా టీతో లాగుతుంది, కానీ పైకి ఎంత లాగుతుంది అంటే t cos θ. ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ t అలాంగ్ y యాక్సిస్ ఈజ్ t cos θ, అలాంగ్ x యాక్సిస్ ఈజ్ t sin θ. అది రిజల్యూషన్ ఎలా ఉపయోగపడుతుందో చూడాలి మీరు. ఒక వెక్టార్ని మనం వాటి కాంట్రిబ్యూషన్ సపరేట్గా చేసాం అనమాట. ఇప్పుడు దీన్ని t cos θతో పైకి లాగుతుంది, mgతో కిందకి లాగుతుంది. అది కదలకుండా ఉండాలి అంటే దట్ t cos θ మస్ట్ బి ఈక్వల్ టు mg అండ్ దిస్ t sin θ మస్ట్ బి ఈక్వల్ టు f. ఈ విధంగా మనం కదలకుండా ఉండే విధంగా ఉండాలి కాబట్టి ఆ ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి అని చెప్పి రాసుకోండి. సో ఈ రిజల్యూషన్ చేయడం వల్ల, అంటే వెక్టార్స్ని రిజాల్వ్ చేయడం వల్ల రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనే విషయం మీకు అర్థం కావాలి. సో ఈ విధంగా ఈజీగా మనం ఒక వెక్టార్స్ని యూజ్ చేసి, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. రాసుకోవాలి. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ 3 డైమెన్షన్ చూద్దాం. ఇందాక మనం 2 డైమెన్షన్ చూసాం, ఎక్స్ వై ప్లేనే చూసాం. అలా కాకుండా వెక్టార్స్ 3 డైమెన్షన్లో కూడా ఉంటాయి కదా. సో 3 డైమెన్షన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? చాలా ఈజీగా చేయొచ్చు. చూడమ్మా, 3 డైమెన్షన్లో వెక్టార్ గీయడం కష్టం కాబట్టి ఫస్ట్ మనం ఒక క్యూబాయిడ్ క్యూబ్ తీసుకుందాం. లేకపోతే రైట్. సో ఇలాగా క్యూబ్ తీసుకున్నాను అనుకోండి. ఈ ఆరిజిన్ నుంచి ఇక్కడికున్న వెక్టారు చూడండి, జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని నేను ఏ అనుకుంటాను, ఏ బార్ వెక్టార్. సో ఏ బార్ వెక్టార్ ఎలా ఉంది చూడండి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇదేమో జెడ్ యాక్సిస్. సో ఇది క్యూబ్ అయితే ఏ బార్ వెక్టార్ ఏ విధంగా ఉంది. ఇది XY ప్లేన్, ఇది జెడ్, ఓకేనా. ఇదేమో XY ప్లేన్, ఇదేమో YZ ప్లేన్. ఇప్పుడు ఏ బార్ వెక్టార్ ఎలా ఉంది? ఈ విధంగా. సో ఇట్స్ నాట్ ఆన్ XY ప్లేన్, ఇట్స్ నాట్ ఆన్ YZ ప్లేన్, ఇట్స్ నాట్ ఆన్ XZ ప్లేన్, ఇట్ ఈస్ లైక్ దిస్. అర్థమైందా? గాల్లోకి ఉందన్నమాట. ఇది ఇలా ఉందన్నమాట అది, ఓకేనా. కాకపోతే అలా గాల్లో గీయలేం కాబట్టి అలా గీసాం. ఇలా ఉన్నదాన్ని ఇలా గీసాం, ఈజీ, ఓకేనా. రైట్. ఇప్పుడు ఇటువైపు ఉన్న ఇది ఏదైతే ఎక్స్ యాక్సిస్ మీద కాంపోనెంట్ ఉందో అది AX కాంపోనెంట్. మరి అలాగే Y యాక్సిస్ కాంపోనెంట్ ఇది ఎంతది? AY కాంపోనెంట్. మరి జెడ్ యాక్సిస్ మీద ఉంది ఈ కాంపోనెంట్ ఏంటి? AZ, ఓకేనా. సో జాగ్రత్త చూడాలి. ఇదేమో AX కాంపోనెంట్, AY కాంపోనెంట్, సారీ. ఇదేమో AZ కాంపోనెంట్. అంటే వెక్టార్స్లో AX కాంపోనెంట్, AX కాంపోనెంట్. వెక్టార్లో రాసుకోవాలంటే AXI క్యాప్. ఇదేమో AY J క్యాప్. అలాగే ఇటువైపు చూస్తే ఏముందమ్మా? AZ K క్యాప్. ఇవన్నీ యాడ్ అయ్యి మనకి ఏ బార్ అనే వెక్టార్ వచ్చింది. అవన్నీ యాడ్ అయ్యి ఏ బార్ అనే వెక్టార్ వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఏ బార్ వెక్టార్ని ఎలా రాసుకోవచ్చు? ఏ బార్ వెక్టార్ని AXI క్యాప్ ప్లస్ AY J క్యాప్, దీంతో పని ఉంది చెప్పేద్దాం. అలాగే AZ
కే క్యాప్. ఎలాగా అలా ఎలా యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే మీరు సింపుల్గా చూడొచ్చు. ఇప్పుడు ఏజెడ్ ఏఎక్స్ ఈ రెండు యాడ్ చేయాలి అనుకున్నాను అనుకోండి. ఏజెడ్ ఏఎక్స్ వాటిని యాడ్ చేస్తే నాకేమొస్తుంది, ఈ వెక్టార్ వస్తుంది. ఏఎక్స్ ఏవై ఏజెడ్ని యాడ్ చేస్తే మనకి ఈ వెక్టార్ వస్తుంది. ఈ వెక్టార్ని అలాగే మనకి ఏవై వెక్టార్ ఇక్కడ ఉంది కదా, దాన్ని ఇక్కడ కూడా రాసుకోవచ్చు కదా, ఇక్కడ రాసుకోవచ్చు. సో ఏఎక్స్ ఏజెడ్ కలిపితే నాకు ఈ డాటెడ్ లైన్ వచ్చింది. ఓకేనా, ఈ డాటెడ్ లైన్ వెక్టార్ని ఈ సాలిడ్గా ఉన్నది ఇదెవరు, ఏవైకి ప్యారలే ఇది. మనకి 3 డైమెన్షన్ కాబట్టి మనకు అర్థం కావట్లేదు. ఇది ఒక్కటే. సో ఏవై జే క్యాప్ ఏదైతే ఏఎక్స్ ప్లస్ ఏజెడ్ వెక్టార్ ఉందో దానికి ఏవై కలిపేటప్పుడు మనకి ఏమైపోయిందమ్మా, ఏ బార్ వచ్చేసింది. ట్రయాంగిల్లా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా, ఇలా కలిపితే మనకి ఇనీషియల్ పాయింట్ ఆఫ్ దిస్ వెక్టార్ టు ఫైనల్ పాయింట్ ఆఫ్ దట్ వెక్టార్ మనకి ఏమొచ్చేసింది, అరే ఏ బార్ వచ్చేసింది. దిస్ ఈజ్ ఏ బార్, రైట్, దట్ ఈజ్ ఏ బార్. సో మనం ఏ బార్ కావాలి అంటే ఏఎక్స్ బార్ని కలిపావు, ఏవై బార్ని కలిపావు, అలాగే ఏజెడ్ బార్ని కలిపావు. అందుకే మనకి ఏఎక్స్ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్ అని వచ్చింది. అలాగే వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం చెప్తావు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 డైమెన్షన్లో అయితే √x² ప్లస్ y² అన్నాం. అదే ఇక్కడ అనుకో √x² ప్లస్ y² ప్లస్ z² అన్నీ యాడ్ చేయాలి. అంటే √ax² ప్లస్ ay² ప్లస్ az². ఇలా మొత్తం యాడ్ చేయాలన్నమాట. మొత్తం యాడ్ చేస్తే మనకి మ్యాగ్నిట్యూడ్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, రైట్, ఎస్. ఇప్పుడు డైరెక్షనల్ కొసైన్స్ అని ఉంటాయి, వాటిని చూద్దాం. డైరెక్షనల్ కొసైన్స్ అంటే ఏం లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఏ బార్ వెక్టార్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆల్ఫా విత్ ద ఎక్స్ యాక్సిస్ ఎంత మేక్ చేస్తుంది, ఆల్ఫా. కొంచెం క్లియర్గా కనిపించడం కోసం ఇక్కడ గీస్తా చూడండి. దిస్ ఈజ్ ఏ బార్ వెక్టార్, దిస్ ఇస్ జెడ్ యాక్సిస్ అనుకుంటే ఎక్స్ యాక్సిస్తో ఆల్ఫా చేస్తుంది, వై యాక్సిస్తో బీటా చేస్తుంది, జెడ్ యాక్సిస్తో గామా చేస్తుంది. జెడ్ యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. జాగ్రత్త చూడాలి. సో ఎక్స్ యాక్సిస్తో ఆల్ఫా, వై యాక్సిస్తో బీటా, జెడ్ యాక్సిస్తో గామా చేస్తుంది. ఈ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామాల్ని మనం డైరెక్షనల్ కొసైన్స్ అంటాం. ఎందుకంటే డైరెక్షన్స్ చెప్తున్నాయి కాబట్టి అవి ఆ కాస్ ఆల్ఫా అవి కాసెస్ కాబట్టి డైరెక్షనల్ కొసైన్స్ అన్నాం అంతే. సో డైరెక్షనల్ కొసైన్స్ అంటే ఏంటి, ఆల్ఫా అనేది ఎక్స్ యాక్సిస్తో చేస్తుంది, బీటా అనేది వై యాక్సిస్తో చేస్తుంది, అలాగే గామా అనేది జెడ్ యాక్సిస్తో చేస్తుంది. మరి ఆ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా వాల్యూస్ ఏంటో చూసేద్దాం. ఓకేనా, రైట్. ఇవన్నీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఫార్ములా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఏ ఫార్ములా, ax² ప్లస్ ay² ప్లస్ az² అనేవి మనకి ఫార్ములాస్ అవుతాయి. రైట్, ఇది చెప్పేస్తున్నాను. మనం ఆ కాసెస్ గురించి చూద్దాం. ఇవి మనకు అవసరం, పక్కన పెడదాం. కాస్ ఆల్ఫా కావాలి. కాస్ ఆల్ఫా అంటే ఏంటి, కాస్ ఆల్ఫా అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఎడ్జసెంట్ ఎవరు, ఏఎక్స్, హైపోటెన్యూస్ ఎవరు, ఏ. సో కాస్ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది, ax/a. అలాగే మరి కాస్ బీటా వాల్యూ ay/a. అలాగే కాస్ గామా వాల్యూ az/a. సో దీస్ ఆర్ ది డైరెక్షనల్ కొసైన్ వాల్యూస్ ఆఫ్ ఏ వెక్టార్. సో నీకు ఎప్పుడైతే ఏ బార్ అనే వెక్టార్ ఇచ్చాడో వెంటనే మనం ఏం చేయొచ్చు, మ్యాగ్నిట్యూడ్ ఏ కనుక్కోవచ్చు. ఏ బార్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఏ ఉంది, ఏఎక్స్ తెలుసు, ఏవై తెలుసు, ఏజెడ్. వెంటనే కాస్ ఆల్ఫా ఎంత, ax/a, కాస్ బీటా ఎంత, ay/a, కాస్ గామా ఎంత, az/a. ఈజీగా చేయొచ్చు. ఇంకొక రిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా మన దగ్గర, ఇది నేను జరిపేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే cos² ఆల్ఫా ప్లస్ cos² బీటా ప్లస్ cos² గామా చేద్దాం. చేస్తే ఏమొస్తుంది చూడండి, ax²/a² ప్లస్ ay²/a ప్లస్ az²/a. రైట్. సో ఇప్పుడు ఏని మనం ఎల్సిఎం తీసేసామనుకోండి, ఏని మనం ఎల్సిఎం తీస్తే ax² ప్లస్ ay² ప్లస్ az² బై
ఏ స్క్వేర్. ఇందాకే మ్యాగ్నిట్యూడ్కి ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటి మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ పైన న్యూమరేటర్ డినామినేటర్ చూడండి సేమ్ అదే ఉంది కదా, కాబట్టి రెండు క్యాన్సిల్ చేసేస్తే ఏమవుతుంది? 1. సో వాట్ ఈస్ ద డైరెక్షనల్ కొసైన్స్ రిలేషన్ అంటే ఏం చెప్తూ? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. దీని డైరెక్షనల్ కొసైన్ రిలేషన్ అంటే. డైరెక్షనల్ కొసైన్ వాల్యూస్ ఏంటి? కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ ఏఎక్స్ బై ఏ, కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ ఏవై బై ఏ, కాస్ గామా ఈజ్ ఈక్వల్స్ ఏజెడ్ బై ఏ. సో ఇవి జాగ్రత్తగా రాసుకోవాలి. ఇప్పుడు మనం ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ బై అనలైటికల్ మెథడ్ చూద్దాం. పార్ట్ 2లో మీరు ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ బై గ్రాఫికల్ మెథడ్ చూసారు. ఇప్పుడు అనలైటికల్ మెథడ్ చూద్దాం. అనలైటికల్ మెథడ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ అనే వెక్టార్ ఇచ్చాడు. ఏ బార్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్ అనే వెక్టార్ ఇచ్చాడు. అలా బి కూడా ఇవ్వచ్చు కదా. బి అంటే ఏంటి? బిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ బీవై జే క్యాప్ ప్లస్ బీజెడ్ కే క్యాప్. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. ఏ బార్ ప్లస్ బీ బార్. సో ఏ బార్ ప్లస్ బీ బార్ చేస్తే ఏమొస్తుంది? ఏం లేదు, ఎక్స్ కాంపోనెంట్స్ అన్నీ యాడ్ చేయడమే, అలాగే వై కాంపోనెంట్స్ యాడ్ చేయాలి, జెడ్ కాంపోనెంట్స్ యాడ్ చేయాలి. సింపుల్. చూడండి, ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ యాడ్ చేసి ఇంటూ ఐ క్యాప్. అర్థమైందా? ఏఎక్స్ బిఎక్స్ కలిపేసేయాలి, ఐ క్యాప్ రాయాలి. ఐ క్యాప్ మర్చిపోకూడదు. ఇఫ్ యూ యాడ్ 2 వెక్టార్స్ యూ గెట్ ఎ వెక్టార్ అగైన్. నెక్స్ట్ ఏవై ప్లస్ బీవై into j cap plus az plus bz k cap. సో ఏం చేయాలి? x కాంపోనెంట్స్ యాడ్ చేయాలి, y కాంపోనెంట్స్ యాడ్ చేయాలి, i కాంపోనెంట్స్, j కాంపోనెంట్స్, k కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా సపరేట్గా యాడ్ చేసి రాయడమే. సో ఇప్పుడు ఈజీగా ఎడిషన్ అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, ఈజీగా అర్థమవుతుంది. పాజ్ చేసి రాసుకోవాలి. రైట్, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి? ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 3i క్యాప్ ప్లస్ 4k క్యాప్. బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 3i క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ k క్యాప్. ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో వెంటనే ఏం చేయొచ్చు? ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 3 6i క్యాప్ ప్లస్ 4 ప్లస్ 2 6j క్యాప్ ప్లస్ ఇక్కడ ఏం లేదు కాబట్టి కే క్యాప్ అని రాస్తే తప్పైతే. జాగ్రత్తగా చూసి రాయాలి, జాగ్రత్తగా చూసి చేయాలి. పాజ్ చేసి చేయండి, ఇలా చేయకూడదు. జాగ్రత్తగా పాజ్ చేసి చేయాలి. మీరు చేసారా? రైట్. ఇక్కడ జే క్యాప్ లేదు కాబట్టి ఈ వెక్టార్ని వాడు అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 4k క్యాప్ బదులుగా ఇక్కడ 0j క్యాప్ రాసుకుని ప్లస్ 4k క్యాప్ రాసుకుని అప్పుడు యాడ్ చేయాలి. లేని దగ్గర జీరోస్ రాసుకుని అప్పుడు యాడ్ చేయాలి. సో 3 ప్లస్ 3 ఎంత? 6 ఐ క్యాప్ ప్లస్ 0 ప్లస్ 2 ఎంత? 2 జే క్యాప్ ప్లస్ 4 ప్లస్ 1 ఎంత? 5 కే క్యాప్. జాగ్రత్తగా యాడ్ చేసి చూసుకోవాలి. ఓకేనా? రైట్. ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చేద్దాం. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్? వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్? ఏ బార్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఏం చెప్తాం? ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే రూట్ ఓవర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే రూట్ ఓవర్ 9 ప్లస్ 25 9 ప్లస్ 16 that is equal to 25 that is equal to 5. So what is the magnitude of a vector what is the magnitude of that vector అంటే ఏం చెప్తాం? 5 అని చెప్తాం. రైట్. ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ది సేమ్ వెక్టర్ find unit vector along a bar. ఏ బార్ వెక్టార్ మీదుగా యూనిట్ వెక్టార్ ఎంతో కనుక్కోవాలి. యూనిట్ వెక్టార్ అంటే ఏంటి? ఏ క్యాప్. మీకు గుర్తుందా? యూనిట్ వెక్టార్ అంటే ఏంటి? ఒకటే యూనిట్ ఉంటుంది, దానికి 1 యూనిట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. మ్యాగ్నిట్యూడ్ 1 ఉండాలంట, కానీ ఏ బార్ వైపుగా ఉండాలంట. సో ఏ బార్కున్న డైరెక్షన్ ఉండాలి, కానీ దాని మ్యాగ్నిట్యూడ్ వద్దు.
కాబట్టి యూనిట్ వెక్టార్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఏ బార్ వెక్టార్ యూనిట్ వెక్టార్ ఈజ్ అలాంగ్ ఏ బార్ బట్ మ్యాగ్నిట్యూడ్ వద్దు యూనిటీ చేసేయాలి అంటే డివైడ్ విత్ ఏ. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ unit vector. So what is the formula for unit vector? To make its magnitude 1, what we have done, we divided A with itself, with its magnitude. Then what we have left with direction only. So to create a unit vector, you need to divide the vector with its magnitude. So A cap is equals to, what is A bar? 3i cap plus 4j cap. ఇందాకే magnitude కనుక్కున్నాం ఎంత 5 కాబట్టి డివైడెడ్ బై 5 అంటే మనకు వెక్టార్ ఏమొస్తుంది 3/5 i cap plus 4/5 j cap. So what is the unit vector along that given vector 3i cap plus 4j cap అంటే ఏమంటావు 3/5 i cap plus 4/5 j cap. దాన్ని ఎలా కూడా రాసుకోవచ్చు 1/5 కామన్ తీసేసి 3i cap plus 4j cap అని కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా యూనిట్ వెక్టార్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంట్ ఫార్ములా? యూనిట్ వెక్టార్ ఫార్ములా ఏ cap is equals to a bar by modulus of a.